ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో వినాయకుడిని నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాము. హిందూ పురాణాల ప్రకారము వినాయకుడిని ప్రథమ పూజ్యుడిగా భావిస్తారు. వినాయకుడికి గణపతి, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, గణనాథుడు, లంబోదరుడు వంటి పేర్లు ఉన్నాయి. ఇవే కాకుండా వినాయకుడిని నాగభూషణుడు అని కూడా పిలుస్తారు. అయితే వినాయకుడిని నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారో చాలామందికి తెలియకపోవచ్చును. పురాణాల ప్రకారము వినాయకుడికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. వినాయకుడి తమ్ముడు కార్తికేయ వివాహము ఇంద్రుని కుమార్తె దేవసేనతో నిశ్చయమైంది. ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుడిని ఉద్దేశించి తమ్ముడికి పెళ్లి నిశ్చయమైంది. తమ్ముడు పెళ్లి జరగాలంటే ముందుగా నీ పెళ్లి జరగాలని, పెళ్లి చేసుకోమని వినాయకుడికి చెప్తుంది. పెళ్లి చేసుకోవడానికి వినాయకుడు ససేమిరా ఒప్పుకోకుండా అనేక సాకులు చెప్తూ ఉంటాడు. పార్వతీదేవి మాత్రం పెళ్లి విషయంలో పట్టుబడడంతో చేసేదేమీ లేక వినాయకుడు తపస్సు చేసుకోవాలని వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పుట్టలుండి ఆ పుట్టలో పాము ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. ఆ ప్రదేశంలో తపస్సు చేస్తుండగా పుట్టలో నుంచి పాములు నిటారుగా నిలబడి బుసలు కొడుతూ వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుడి తపస్సు భంగం కలిగించాలని రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు, పగ తీర్చుకోండి అని చెప్పి ఉసిగొల్పాడు. ఆ విధంగా రాక్షసులు వినాయకుడిపై దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి. అక్కడితో రాక్షసులు అక్కడి నుంచి పారిపోతారు. ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని వారితో అప్సరసలను కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగేలాగా మీ ప్రతాపం చూపండి అని వారిని వినాయకుడిపై ఉసిగొలుపుతాడు. వారిపై నాగులు బుసలు కొడుతూ వారిని కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరిమాయి. ఈ విధంగా వినాయకుడు తపస్సుకు భంగం కలగకుండా పాములు రక్షించినందుకు వినాయకుడు సంతోషించి పాములను ఎత్తుకొని వాటిని ఆభరణాలుగా ధరించి కైలాసానికి వెళ్ళాడు. ఈ విధంగానే పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారడంతో వినాయకుడు నాగభూషణుడు అయ్యాడు. అప్పటి నుంచి వినాయకుడిని నాగభూషణుడు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు.